గుడ్ ఈవినింగ్. టాప్ స్టోరీకి స్వాగతం. నేను మీ రాజేంద్ర. ఈరోజు టాపిక్ ఇవాళ మేకపాటి మంత్రిగా ఉన్నటువంటి మేకపాటి మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు, అలాగే 2 రోజుల క్రితం బొత్స మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటిని మనం గమనిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? అలాగే రాజధాని అనేది అసలు రాజ్యాంగంలోనే లేదు అని మంత్రి గారు ఇవాళ చెప్తున్నటువంటి ఘనమైనటువంటి మాట. ఇక మరి రాజధాని సంబంధించి రాజ్యాంగంలో లేనప్పుడు హైకోర్టుది రాజ్యాంగంలో ఉందా? అలాగే ప్రభుత్వ పథకాలు రాజ్యాంగంలో ఉంటాయా? అలాగే అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పాలకపక్ష నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రజలను నమ్మించి రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నప్పుడు మరి ఆ కమిట్మెంట్ ఏమైంది? అలాగే శ్రీబాగ్ ఒప్పందం నిజమా? ఆ ఒప్పందంలో రాజధానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం ఉన్నదా? ఎప్పటిది? అది మీరు పుట్టక ముందుది. ఇవాళ దానికేమి సంబంధం? రాజధాని ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్లో రాష్ట్రం విభజించిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధం ఏదైనా ఉందా? చూద్దాం. ఉందో లేదో పరిశీలిద్దాం. అలాగే న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా రాజధాని మీదే కాదు, అలాగే మంత్రుల వైఖరి మీద కూడా ఇవాళ చర్చ జరగాల్సిన పని అవసరం కూడా ఉంది. బికాజ్ పూటకొక తూట, రోజుకొక రాజ్యాంగం. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఈజ్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్? సో దీని మీదే చర్చలో ఇవాళ బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు పార్థసారథి గారు ఉన్నారు. ఇక టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే న్యాయవాది లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే పార్థసారథి గారు. నమస్కారం అండి. పార్థసారథి గారు, ఇవాళ మంత్రి ఒక వ్యాఖ్య చేశారు. అసలు రాజధానికి సంబంధించి రాజ్యాంగంలో లేదు కాబట్టి ఎవరూ మాట్లాడొద్దు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. రాజుగారు, డిబేట్లో మీకు మిగతా పెద్దలకందరికీ కూడా నమస్కారం. ఈ అవకాశాన్ని నేను ఇంకొక విషయం గురించి కూడా మీకు తీసుకుంటాను. ఈరోజు అణగారినటువంటి డిఎన్టీ కులాలకు సంబంధించినటువంటి విమోచన దినం కూడా ఈరోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 40-50 కులాలు ఏవైతే ఉన్నాయో, దొమ్మరి, దాసరి, పాములు పట్టేవాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, బోయలు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర సమయంలో వీళ్ళందరినీ కూడా పుట్టుకతో నేరస్తులుగా నోటిఫై చేస్తే 1952 సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వాళ్ళని డీనోటిఫై చేసి డీనోటిఫైడ్ ట్రైబ్స్గా వాళ్ళని గుర్తించి వాళ్ళకి విముక్తి చేసింది. 70 సంవత్సరాలు అయింది వాళ్ళకు విముక్తి జరిగి. ఇప్పటికి కూడా ఎటువంటి ఆదరణ నోచుకున్నటువంటి ఈ కులాలకు మంచి జరగాలని వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళకందరికీ విముక్తి దినంగా నేను కూడా డిఎన్టీ కులాల్లో ఒకడిని, బోయకల నుంచి వచ్చి ఈరోజు విముక్తి జాతుల నుంచి ఒక డాక్టర్గా ఈ స్థానంలో ఉన్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కులాలు అభివృద్ధి చెందాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బట్ గ్రేట్ స్టార్ట్, మీరు మంచి నాంది పలికారు. మేము కూడా అదే ఆశిస్తున్నాము. అందరికీ అణగారిన వాళ్ళు ఎవరైనా అంటున్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. 74 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వెనుకబాటు అంటే మనం సిగ్గుపడాలి. ఎనీహౌ, మీరు మంచి పాయింట్తో బిగిన్ చేశారు. వీ హోప్ ఇట్. సో పోతే ఇక రాష్ట్రం విషయానికి వస్తే, ఈ రాజకీయాల విషయానికి వస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఈరోజు మాట్లాడుతున్నాడు గౌతమ్ రెడ్డి గారు కానీ, నిన్న మాట్లాడిన బొత్స గారు కానీ, అంతకుముందు మంత్రులు కానీ బాగా ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏదో చేయబోయి ఏదో జరిగిందనే ఫ్రస్ట్రేషన్ని లోనయ్యి ఏం చేయాలో పాలుపోక కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా తెలియట్లేదు. కానీ పూటకో మాట మాట్లాడడం వాళ్ళకి ఆనవాయితీగా మారింది. ఇంతకుముందు మేము ఎప్పుడు చెబుతాం, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం కానీ రెండు రకాల తప్పులు చేసే అంటున్నాం. రాజధానిని సరిగా నోటిఫై చేసి ప్రకటించి దాన్ని కట్టకపోవడం చంద్రబాబు నాయుడు గారి తప్పు అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని 3 రాజధానులని చెప్పి దానికి రాజకీయ తీర్మానం ఒకటి చేసి అసెంబ్లీలో పెట్టి ఒక తీర్మానాన్ని ప్రకటించి 3 రాజధానులుగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పుకోవచ్చు. మంత్రులు తలా ఓ మాట, 2.5 సంవత్సరం గడిచింది.
మా అసెంబ్లీలో తీర్మానం జరిగి కూడా 2 సంవత్సరాలు అవుతాం దగ్గరగా. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా పూటకో మాట చెబుతూ ఒకరోజు వైజాగ్ అంటారు, ఒకరోజు అమరావతి అంటారు, లేదా సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటారు. ఈ మాట వచ్చింది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అంటే వీళ్ళు అధికారంలో ఉన్నాం కదా, మేము ఏం చెప్తే చెల్లుతుందిలే అని అట్లాంటి ఆలోచనలో ఉన్నారేమో తెలియదు. కానీ ప్రజలు మాత్రం దీన్ని అసహించుకుంటా ఉన్నారు. ఏమైనా ఇప్పటికైనా సరే రాష్ట్రం దిక్కులేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, అప్పుల పాలవుతున్న రాష్ట్రం, చితికిపోతున్న రాష్ట్రం. మన అమరావతికి వెళ్ళి చూస్తే చాలా దారుణంగా కనబడుతుంది. ఎప్పుడో పాడుపడిన శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు, రోడ్లను చూస్తే రాష్ట్రం ఏ గతిలో గారు, మనం టాపిక్ డీవియేట్ అవ్వద్దు కానీ, బట్ కేంద్రం మొన్న ఇచ్చినటువంటి ఆర్టీఐ సమాచారంలో విశాఖను రాజధానిగా మెన్షన్ చేయటం చాలా విచిత్రమైనటువంటి పరిణామాల్లో ఇవాళ మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. అలాగే మీరు అన్నట్టుగా తెలుగుదేశం నోటిఫై చేయకపోవడం వల్ల, ఆ పొరపాటు వల్ల ఇవాళ ఉన్నటువంటి పాలక పక్షానికి వచ్చిన అవకాశంగా భావించాలా రాజేంద్ర ప్రసాద్ గారు? రాజేంద్ర ప్రసాద్ గారు, మీది మీట్లో ఉన్నట్టున్నది, ఒక్కసారి ఆన్ చేయరా? ఓకే, లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను సంబంధిత మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడటం జరిగింది. వీళ్ళంతా 3 నెలల మంత్రులు, 3 నెలలే జీవితాలు. మీ ఆడియో నాకు కరెక్ట్ గా రావట్లేదు, ఒక్కసారి చెక్ చేసుకోండి. రాజేంద్ర ప్రసాద్ గారు, నా మాట వినపడుతుందా? వినపడుతుందండి. ఓకే, డన్. నేను అడిగిన ప్రశ్న మీకు ఇందాక వినపడిందా లేదా? మళ్ళీ రిపీట్ చేస్తా. శ్రీరామ్, అది అవాస్తవం రాజేంద్ర గారు. మేము నోటిఫై చేయించాము దీన్ని రాష్ట్ర రాజధానిగా. అది అందులో లేకపోతే కూడా వెంకయ్యనాయుడు గారి చొరవతో, లేకపోతే మన కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అమరావతిని రాజధానిగా అది నోటిఫై చేయించడం, అది ఏమంటారు మ్యాప్లో పెట్టించడం, ఈ ప్రయత్నాలన్నీ జరిగినాయి. అసలు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి రాజధాని నగరానికి 6 సంవత్సరాల క్రితమే శంకుస్థాపన చేయిస్తే, ఇంకేంటి మేమేదో చేయలేదని మమ్మల్ని తెలుగుదేశం పార్టీని తప్పుపడడం అనేది, అది మరి పెద్దలు ఎలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, హైకోర్టు జస్టిస్లు కానీ అందరూ పెద్ద వాళ్ళు వచ్చారు. ఈ భారతదేశ పట్టణంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం, దానికి రాజధాని అమరావతి అని చెప్పి ఐడెంటిఫై అయింది. వాళ్ళు ఆ రకంగా పంపిస్తారు. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి అంతేనండి రాజేంద్ర గారు. ఏ శాఖ మంత్రి అయినా ఇప్పుడు బొత్స గారు మొన్న మాట్లాడాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేశాడు. అలాగే పాత విషయాలు క్రూరంగా మనం మాట్లాడుకోవడానికి కూడా అసహ్యం అనిపిస్తుంది. రిపీటెడ్గా ఒక కులం మీద, ఒక ప్రాంతం మీద, రైతులుగా చూడకుండా పెట్టుబడిదారులుగా మాట్లాడుతూ వక్రీకరిస్తూ అసహ్యం చెప్పుకోవడానికి కూడా. రాజేంద్ర గారు ఒక్క నిమిషం, అదే నేను చెప్పేది. ఇందాక మిత్రులు చెప్పింది వాస్తవం. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, అసహనంతో ఉన్నారు. దేనికి అసహనం? వాళ్ళు అనుకున్నది జరగట్లేదు. రాజధానికి విశాఖ తీసుకెళ్దామంటే టెక్నికల్ గా కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు, న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవాళ మంత్రి గారు చెప్తాడు 2 అంశాలు మంత్రి గారు చెప్తున్నాడు ముఖ్యమైనవి. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని. ఎంత హాస్యాస్పదం అండి! ఎంత అహంకారం, అహంభావం! మీకు ముఖ్యమంత్రి ఎక్కడుంటే ఆయన పులివెందులలో ఉంటే అదే రాజధాని. ఈ లెక్క ప్రధానమంత్రి గారు కాశీ వెళ్ళి కూర్చుని ఇదే రాజధాని అంటే దేశ రాజధాని మారిపోద్దా? లేకపోతే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్ళి ఆయన సొంత ఊళ్ళో కూర్చుంటే దేశ రాజధాని మారిపోద్దా? వాట్ ఈస్ దిస్? ఆయన అసలు చదువుకున్నాడా? ఈజ్ ఎడ్యుకేటెడ్ ఫెలో. రాజధాని, ఈ దేశ రాజధాని ఏంటి అంటే చిన్నప్పుడు 2వ తరగతిలోను 3వ తరగతిలోను చెప్తారు. ప్రతి దేశ రాజధాని క్యాపిటల్స్, ప్రతి రాష్ట్ర రాజధానులు క్యాపిటల్స్ చెప్తారు.
అంతేగాని ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అది రాజధాని అవదు. రాజధానిలో ముఖ్యమంత్రి కూర్చోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఎవరు వచ్చినా సరే. అంతేగాని ముఖ్యమంత్రిని బట్టి క్యాపిటల్స్, రాజధానులు మారవు. ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక విషయం చెప్పుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పాలన కూడా చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ కాల్డ్ లైక్ క్యాంప్ ఆఫీస్. ఆయన ఏదైనా విపత్కర పరిస్థితిలో ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూడా పాలన చేయొచ్చు. ఆయన నిద్రపోతూ కూడా పాలన కొనసాగించవచ్చు. ఒక ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించి ఆయన గెస్ట్ హౌస్లో కూర్చొని కూడా పాలన చేస్తున్నారు. దాన్ని మనం క్యాంప్ ఆఫీస్ అంటాం. అంతకు మించి మనకి రాజధాని అనడం అనేది విల్ టాక్ అబౌట్ దట్. లాయర్ గారిని అడుగుదాం. లాయర్ గారు, వీళ్ళు అంటున్నారు రాజధానికి సంబంధించి రాజ్యాంగంలో లేదు కాబట్టి మా ఇష్టానుసారం ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, మాకు ఇష్టమైన చోట మేము రాజధానిని నిర్మించుకుంటాం, డిక్లేర్ చేస్తాం అంటున్నారు. ఇది సాధ్యమా? మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూడటం జరిగిందండి. మొట్టమొదటి దాని గురించి వద్దాము. విజయవాడలో ఉన్నా, పులివెందులో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడదే రాజధాని, హచ్చుకుక్కలాగా ఫాలో కావాలన్నమాట. అయితే జైల్లో ఉన్నా కూడా జైల్లో రాజధాని నడుపుతాడా? ఈ కాలంలో జైల్లో ఉంటే జైల్లో నడుపుతాడా రాజధాని? ఇదే ప్రశ్నిస్తున్నాం. అందుకే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద ఎవరైతే శిక్షార్హులు అవుతారో వాళ్ళు పరిపాలనకు కూడా అనర్హులకే ప్రకటిస్తారని చెప్పేసి ఇవన్నీ పెట్టి చేసినట్టు విధానం మనం గమనించాలి. అంటే ఆయన ప్రస్తావించడం ఆర్టికల్ 3 గురించి ప్రస్తావిస్తాడా? ఆర్టికల్ 3 ఎవరి పవర్స్? పార్లమెంట్ పవర్స్. ఏదైనా బౌండరీస్ ఫిక్స్ చేయాలన్నా, రాష్ట్రాలను విడగొట్టాలన్నా, ఇంకా వేరే వేరే మార్గాలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేయాలన్నా అది పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయం. వీళ్ళు 3 నెలల ముఖ్యమంత్రులు, 3 నెలల మంత్రులు. ఈ 3 నెలల మంత్రుల్లో ఇందాక ప్రశ్న వచ్చిందన్నారు చూడండి, అది వాస్తవం. ఈ 3 నెలల్లో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అందరూ కూడా రాజధాని గురించి ఆత్మపరిశీలన చేసుకోండి అని అందరూ కూడా, అన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు కూడా కోరుతుంటే ఏం చేస్తున్నాడు? ఆత్మలతో సహజీవనం చేస్తున్నాడు. ఈ ప్రేతాత్మలు ఇవన్నీ, ఈ మంత్రులు ఇచ్చేటువంటి ప్రేతాత్మలు. అందుకే రాజధాని అమరావతి కాదని మట్టి అంతా దూరకెళ్తున్నారు ఈ ప్రేతాత్మలను తీసుకెళ్లేసి. రెండో లీగల్ పాయింట్కి వద్దామండి. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పవర్స్ ప్రకారం సిఆర్డి యాక్ట్ తయారైంది. మరో విషయం చెప్పండి లాయర్ గారు. ఇవాళ రాజధానికి సంబంధించి అమరావతి రైతులు వేసిన కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది కదా, పెండింగ్ లో ఉన్నప్పుడు మంత్రులు మాట్లాడొచ్చు. చెప్పబోతున్నారు అది సిఆర్డి యాక్ట్ తయారు చేయడం జరిగింది. సిఆర్డి యాక్ట్ లో స్పష్టంగా ఒక జీవో పొందుపరుస్తూ దాంట్లో క్యాపిటల్ సిటీ రాజధాని అమరావతి అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద గతంలో వైసీపీ వాళ్ళు పలుమార్లు సుప్రీంకోర్టు దాకా ఈ రాజధాని ప్రకటించడాన్ని ఇండైరెక్ట్ గా అసెంబ్లీలో వాళ్ళు మనకి సపోర్ట్ చేసిన తర్వాత కోర్టులో కేసు వేయడం జరిగింది దొడ్డిదారులు కొంతమంది రైతుల ద్వారా. అది ఫెయిల్ అయ్యారు. ఈ రోజు తర్వాత 31/7/2020 వాళ్ళు కొత్తగా కొన్ని యాక్ట్, సిఆర్డి యాక్ట్ ని రద్దు చేస్తూ మళ్ళీ డీసెంట్రలైజేషన్ యాక్ట్ తయారు చేస్తూ నేను తీసుకున్న నిర్ణయం మీద రైతులందరూ కానీ మేధావులు కానీ ఆశ్రయించినప్పుడు ఏం జరిగింది? కోర్టు దాన్ని పరిశీలించి స్టేటస్ జరిగింది. ఏ అంశం ఎస్ లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి హైకోర్టులో రాజధానికి సంబంధించి ఏవేమి పెండింగ్ ఉన్నాయి, చిన్న బ్రేక్ తర్వాత మీరు వివరిద్దరు కానీ. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. లాయర్ గారు, ఇవాళ హైకోర్టులో కొన్ని వాదనలు జరుగుతున్నాయి, అలాగే పెండింగ్ కేసులు ఉన్నాయి. రాజధానికి సంబంధించి మీరందరూ వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మంత్రులు ఇష్టానుసారం మాట్లాడే అవకాశం ఉందా? మాట్లాడొచ్చా? చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు జరిగేటువంటి సందర్భంలో సార్ చెప్పండి లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు రాజ్యాంగంలో రాజధాని లేదు అనే పదం వాళ్ళు ఉదహరించినప్పుడు వాళ్ళు సిఆర్డి యాక్ట్ ని రిపీల్ చేస్తూ, ప్రిన్సిపల్ యాక్ట్ ను రద్దు చేస్తూ
3 రాజధానులుగా మరి రాజధానులు అని చెప్పి లెజిస్లేటివ్ రాజధాని అని చెప్పేసి, ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పేసి, జ్యుడిషియరీ రాజధాని అని పొందుపరిచారు. రెండో అంశం, ఎవరైతే ల్యాండ్ పూలింగ్ కింద భూములన్నీ ఇచ్చినారో వారందరూ కూడా అమరావతి రాజధాని కోసం వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు గనక వారికి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది గనక ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా కోర్టు ముట్టికాయలు వేసినప్పుడు చెల్లించింది కదా. అలాంటప్పుడు ఎల్లుండి చెల్లించాలి. రాజధాని అనేది లేదు. రాజధాని భూములు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. రాజధానికి సంబంధించి లేనే లేదు పదం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన భూములు రాజధానికే కాదు అనే అంశం ఎందుకు పొందుపరచలేదు? కోర్టు ముట్టికాయలు వేస్తే అప్పుడు డబ్బులు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కోర్టులో కేసులు పెండింగ్ ఉన్న విధానం మనం చూస్తున్నాం. సుమారు 51 కేసుల వరకు రాజధానికి సపోర్ట్ చేస్తూ మరి వివిధ ప్రాంతాల నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి, అట్లాగే శ్రీకాకుళం ప్రాంతం నుంచి, అట్లాగే రాజధాని రైతులకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రిట్ పిటిషన్లు రాజధాని ఇక్కడే కావాలని చెప్పి దాఖలు చేసినటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఏదైతే రాకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి వాదనలో ఈ ప్రభుత్వం చేసే పోకడల్ని ఏదైతే ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో సిఆర్డి రిపీల్ యాక్ట్ వల్ల ఈ రాష్ట్రం నష్టంలో కోల్పోతుందని చెప్పేసి ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన రిటైర్ అయిపోయాడు ఈ రోజు. కానీ రాష్ట్రం యొక్క సంక్షోభం ఏర్పడిపోతుంది. ఎక్కడైతే ఈ రాజధానిని ఏర్పాటు చేసి దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసే పరిస్థితి ఉంటుంది, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడితే పరిస్థితి అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తయారు చేశారో అవన్నీ డిఫీట్ అవుతాయి. ఈ ఏదైతే ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నాశనం చేసి దాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధానం ఏదైతే జడ్జిమెంట్ లో పొందుపరిచారో ఈ రోజన్నీ కూడా వాస్తవ రూపంలో మనకు కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు జరిగేటువంటి కేసులు ఏమైతే పెండింగ్ ఉన్నాయో దానికి సంబంధించి ఇచ్చినటువంటి స్టేటస్ కో ఏదైతే ఉందో ఇప్పుడు మంత్రి గారు ఉదహరించినటువంటి ఏదైతే రాజధాని ఇష్యూ కూడా స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. అంటే మార్పుని స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఉంచాలని చెప్పడం జరిగింది. దాని అనుసంధానంగానే పరిపాలన జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని అనుసంధానంగానే పరిపాలన చేస్తూ అవుట్ ఆఫ్ దట్ అంటే కోర్టు ఆర్డర్ని కాంట్రిటివ్ గా ప్రజల్ని వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ మైండ్ సెటప్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని చూపించడానికి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళకి దమ్ముంటే కోర్టుకు వచ్చేసి చెప్పమనండి, వాళ్ళని ఇంప్లీడ్ కమ్మనండి. కోర్టులో తేల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేయటం, రైతుల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం, డెఫినెట్ గా వీళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయబడతారు. ఇట్లాగే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా పోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద కూడా వీళ్ళు ప్రాసిక్యూట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు మినిస్టర్ పోస్టులకే ఎసురు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు నో వన్ మోర్ థింగ్ లాయర్ గారు. చెప్పండి. బాధ్యత కలిగినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గాన్ని పదే పదే వెక్కిరిస్తున్నట్టుగా, అవహేళన చేస్తున్నట్టుగా, అలాగే ఒక రకమైనటువంటి నెగిటివ్నెస్ని క్రియేట్ చేయడం అనేది నేరమా కాదా? 100% ఆయన రెగ్యులర్ గా 505 కిందని, ఐపీసీ 505 కింద, 502 కింద, 501 కింద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద, కొంతమంది కార్యకర్తల మీద, ఆయనకు ఒక సోషల్ యాక్టివిటీస్ మీద, అందరి మీద అయితే కేసులు ఏదైతే పెడుతున్నారో ఆ కేసులన్నీ ఆయన చెప్పే స్టేట్మెంట్ ఏదైతే ఉన్నాయో ప్రజల్లో విభేదాలు సృష్టించడానికి కానీ, ఏదైనా వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కానీ తెచ్చిపోతే ఆయన ప్రేరేపితులు అవుతాడని చెప్పేసి తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. అది అంతటితో ఆగలేదు. ఆయన జడ్జీల మీద కూడా కులాలను ఆపాదించే పరిస్థితి వచ్చింది. అట్లాగే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేసే వాళ్ళ మీద కులాలని ప్రస్తావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ ప్రయోజనాలతోటి ఏదో ఒక ఇష్యూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి పక్కదోవిపోవటానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధోగతమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా పక్కపోవడానికి ఒక మొట్టా రాజకీయాలుగా చేసినటువంటి పరిస్థితి నిన్న చూసాం. రమ్య గారి కేసులో కూడా గుంటూరు వచ్చినప్పుడు ఎవరంటే ఎక్స్ మినిస్టర్స్ పోతే లేకపోతే మన పరిశీలించడానికి కానీ, వాళ్ళని పరామర్శించడానికి కానీ, వాళ్ళకి న్యాయం చేయడానికి పోతే పోవటం అనేది తప్ప వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతారా? ఎంత దారుణం అండి. అంటే మేము చెప్పిందే రాజ్యాంగం. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, సార్ రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. వాళ్ళు మ్యూట్ లో పెట్టారు. రాజేంద్ర ప్రసాద్ గారు,
శ్రీబాగు ఒప్పందం ఏంటి అసలు? ఇంత తతంగంలో రాజధానికి సంబంధించి శ్రీబాగు ఒప్పందానికి రాజధాని నిర్ణయాలకి ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతున్న మాటల్లో ఏమైనా అర్థం ఉందా, సంబంధం ఉందా? ఇది మోకాలకి పోటీ ముందేంటి అంటారు మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన అనవసరం. విభాగ ఒప్పందం ఎప్పుడు మనం మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి సో దేర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ శ్రీబాగ్ ఒప్పందం అండ్ క్యాపిటల్ సిటీ, అంతే కదా? అదేనండి చెప్తున్నా. లేదంటారు. అది చెప్పుకున్నప్పుడు హైదరాబాద్ లో కలుస్తా అంటే కర్నూలు నుంచి తీసి అప్పుడు ఆ శ్రీబాగ్ ఒప్పందం అనేది అప్పుడు జరిగినట్టు. అసలు దానికి మన ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు చేయడానికి సంబంధం అదే ఉంటే రాజధాని ఎక్కడ ఉంది రాజ్యాంగంలో? రాజధాని లేకపోతే ఈయన చదువుకున్నాడా లేదా? పుస్తకాల్లో పలానా దేశం మనం చిన్నప్పటి నుంచి ఎందుకు చదువుకున్నాం అదే రాజధాని చెప్పుకుంటారు. లేకపోతే ప్రశ్న వేసినట్టు వీళ్ళు 3 రాజధానులను పెట్టి హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెట్టి విశాఖపట్నంలోనేమో తీసుకొచ్చి పరిపాలన రాజధాని పెడితే వీళ్ళకి రోజుకి 450 కేసులు పడతారు. రాజేంద్ర గారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 450 కేసులు. ఇది ప్రభుత్వం పట్టించుకోదు, మంత్రులు పట్టించుకోరు, ఐఏఎస్ పట్టించుకోదు. దానికోసం హైకోర్టుకి వెళ్లాల్సి వస్తారు. ఇవాళ అనుకుంటా 7 ఐఏఎస్ ఏకతమ్ములు 7 సీనియర్ ఐఏఎస్లు ఇతర ముఖ్యమైనటువంటి సీనియర్ అధికారులు ఇవాళ రాష్ట్ర హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. రేపు విశాఖలో పరిపాలనా రాజధాని పెడితే ఇది 13 రోజుకు 450 కేసులు కాడికి పడతాంటే దరిదాపు ఇప్పుడు మరి లక్ష్మీనారాయణ గారు చెప్పాలి 190,000 కేసులు ఎన్నో ఉన్నాయన్నారు నిన్న మన కర్నూలులో ఒక ఆఫీస్ పెట్టుకుంటాం, క్యాంప్ ఆఫీస్ ఐఏఎస్ అందరూ. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు, మరొక మాట, సీట్ ఆఫ్ గవర్నెన్స్ కి కొత్త అర్థం చెప్తున్నారు మంత్రి. వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం, ప్రవోక్ చేసి అనుకూలంగా మార్చుకోవడం. లాయర్ గారు, మీకు సంబంధించి స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడుంటే అక్కడ రాజధాని పెట్టుకోవడానికి మాకు ప్రవచనం ఉందని మంత్రి చెప్తున్నాడు, ఆయన దీన్ని మెన్షన్ చేస్తున్నారు. అండి వాళ్ళు అదే సార్, మనం పదే అడుగుతుంది ఏంటంటే, ఒకసారి కేబినెట్ నిర్ణయం ద్వారా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మళ్ళీ హౌస్ లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని గెజిట్ లో హౌస్ లో అప్రూవల్ అయిన తర్వాత గెజిట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ పక్క పోయి మినిస్టర్లు ఇండివిజువల్ ఒపీనియన్ కింద భావించాలి తప్పితే వాళ్ళు మరి రాష్ట్ర మంత్రుల కన్నా కూడా ముఖ్యమంత్రికి బంట్రోతులుగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, వాళ్ళు ఎవరెవరు ఎలా వాళ్ళ ఇష్టానుసారం బిహేవ్ చేస్తారు, ముఖ్యమంత్రి ఫేవర్ కోసం ఎలా అయినా ఆడతారు, లెట్ ఇట్ బి. బట్ ఒక చట్టం, ఒక పద్ధతి, ఒక రాజ్యాంగం, ఒక పార్లమెంటు, ఒక నిర్ణయం, ఒక కమిట్మెంట్, వీటినన్నిటినీ ఒక్కొక్కటిగా మనం భావించినా కూడా కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత వెనక్కి పోమని ఇవాళ పాలకులు చెప్తుంటారు. అలాగే శాసనం చేసిన తర్వాత కూడా, శాసనసభలో ఇంతకు ముందు కూడా చెప్పాను, ముఖ్యమంత్రి అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఒక ప్రపోజల్ సెంట్రల్కి పంపించారు, కలిసే ఏక నిర్ణయం చేశారు. చిన్న డిబేట్ కూడా జరగలేదు. నిజంగా 33,000 ఎకరాలు ప్రభుత్వం ఆశించినట్టుగా వస్తే చాలా మంచిది రాజధానికని ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పారు. ఎనీహౌ, వీటన్నిటిలో డాక్టర్ గారు ముఖ్యంగా ఈ శ్రీబాగు ఒప్పందం ఒకటి అడ్డు పెట్టుకుంటున్నారు, అలాగే రాజ్యాంగంలో లేదని మరొక మాట మాట్లాడుతున్నారు. వీటన్నిటికంటే మీ పాత్ర ముఖ్యంగా ఇవాళ రాయలసీమకి హైకోర్టు ఇస్తే రాయలసీమ అభివృద్ధి అయిపోతుందా? మీరు కూడా ఒక కారణం కొద్దీ దాన్ని ఏదో డిక్లేర్ చేశారు బీజేపీ పార్టీగా, అలాగే ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షం కూడా ఆ నిర్ణయానికి కొంత సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇవాళ అదే మాట్లాడుతున్నారు, కర్నూలుకి హైకోర్టు ఇచ్చాం, అద్భుతంగా రాయలసీమ డెవలప్ అవుతుంది అని. ఈజ్ ఇట్ ట్రూ? రాయలసీమకు ఒక్క హైకోర్టు ఇస్తే అభివృద్ధి చెందుతుందని ఏ రోజు కూడా ప్రజలు ఊహించట్లేదు, ప్రజలు ఆలోచన చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకమైన ఆలోచనలు లేదు.
రాయలసీమను అభివృద్ధి చేసే క్రమంలో హైకోర్టును మా దగ్గర పెట్టండి, మీరు రెండవ రాజధానిగా కూడా కర్నూలుని గుర్తించండి అనే ఎన్నో రకాల డిమాండ్లతో భారతీయ జనతా పార్టీ ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఉంది. రెండో విషయానికి వస్తే శ్రీబాగ్ ఒప్పందానికి ఈరోజు మంత్రి గారు మాట్లాడుతున్నారు ఏమీ సంబంధం లేదు, ఏ రకమైన పొంతన లేనప్పటికీ కూడా వీళ్ళు ఊరికే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకోండి. ఇప్పుడు రాజ్యాంగ ఆర్టికల్ 174 ప్రకారంగా అసెంబ్లీని ఎక్కడన్నా పెట్టుకునే అవకాశం ఉంది ఈ ప్రభుత్వానికి. అలాగే స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఎక్కడైతే పరిపాలించే వ్యక్తి కూర్చోవడం అనే ప్రస్తావన రాజ్యాంగంలో ఉంది. అంటే మనమందరూ కూడా రాష్ట్ర ప్రజలంతా కలిసి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు, పరిపాలన చేయమని ఆయనకు అన్ని రకాల అధికారాలు ఇచ్చారు. ఆయనకు సహకరించాల్సినటువంటి సెక్రటరియేట్లు కానీ ఆయనకు సహకరించాలన్న పాలనా యంత్రాంగం కానీ ఎక్కడ ఉంటే ఆయన పరిపాలన చేసుకోవచ్చు. దానికేం ప్రత్యేకంగా బిల్లు అక్కర్లేదు, దానికి ప్రత్యేకంగా చట్టం అక్కర్లేదు, అన్ని అధికారాలు ఆయనకు ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా కూర్చొని చేసుకోవచ్చు. ఒక చిన్న నోటు ద్వారా ఆ రకంగా చేసుకునే అవకాశం ఉండేది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని పెద్ద ఎత్తున దాని మీద పనిచేశారు. విమర్శలు కూడా చాలా వచ్చినప్పటికీ కూడా ఎక్కువ ల్యాండ్ తీసుకుంటున్నారని కానీ, ఊరికే గ్రాఫిక్స్ చూపిస్తున్నారని కానీ, లేదా సరిగ్గా కట్టట్లేదు, ఇన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా ఆయన కొనసాగించారు దాన్ని. ఆయనకు నచ్చిన, ఆయనకు అధికారంలో ఉన్నటువంటి విచక్షణాధికారాల ద్వారా ఆయన ఆ పని చేసుకుంటూ వచ్చినారు. ఆయన ఒకటే కాదు, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పాలకపక్షంలో భాగస్వామ్యం కలిసి నిర్ణయం తీసుకున్నారు. అలాగే 70% పైగా రాజధాని నగర నిర్మాణంలో అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తయినాయి అన్న ఒక నివేదిక ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో ఎప్పుడైతే అమరావతి రాజధానిగా నిర్ణయం చేసిందో పూర్తి స్థాయి సహకరించడానికి ప్రయత్నం చేసింది. ఎన్నో రకాల కేంద్ర సంస్థల్ని అక్కడ శాంక్షన్ చేసింది, దానికి అవసరమైన నిధులను అందించింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 3 రాజధానులను పేటు మార్చారు. ప్రజలకి అమరావతి రాజధాని కాదు అనే సంకేతాలని బాగా పంపించడంలో సక్సెస్ అయినాడు ఆయన. ఈ మధ్య కాలంలో కులాల గురించి మాట్లాడడం కానీ, రైతుల్ని హేళనగా మాట్లాడడం కానీ, అరెస్టులు చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. సుమారు 620 రోజులకు మించి ఇప్పటికి కూడా మన రైతులు ఉద్యమాలు చేస్తూ ఉంటే రాష్ట్రం అంతా విస్తుపోయి చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటినీ ఉంటే కూడా ఈ ఫ్యాషన్ ఎక్కడ లేదండి. మేము ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, మేము ఎక్కడన్నా కూర్చొని పరిపాలన చేయగలము అనే ప్యాషన్ దేశంలో ఎక్కడ లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటి దగ్గర కూర్చొని కానీ, ఫామ్ హౌస్ల్లో కూర్చొని కానీ, లేకపోతే నాకు నచ్చిన చోటు ఉంటానని చెప్పే పరిస్థితులు లేదు. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని నేను ఇదే రాజధాని అని ఆయన డిక్లేర్ చేసుకుని నిరంతరం అక్కడ పాలన చేస్తున్న 3 సంవత్సరాలు ఆ రకంగా పాలన చేయడం చూసాం. ఇదే రాజధాని ఇక్కడ మనం చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే పరిపాలనా రాజధాని విశాఖపట్నం అంటారు. ఈయన తాడేపల్లిలో కూర్చొని అన్ని సంతకాలు పెడతారు. మరి అది ఎట్లా రాజధాని అవుతుంది? అమరావతి తాడేపల్లి రాజధానిగా కేంద్రం గుర్తించింది, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, అన్ని రకాల డాక్యుమెంట్లు అమరావతి రాజధానిగా కొనసాగుతున్న సందర్భంలో పరిపాలన రాజధాని విశాఖపట్నం అని ఎలా చెబుతారు? మరి పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని అమరావతిలో కూర్చొని ఏం చేస్తున్నట్టుగా, అక్కడి నుంచి ఎందుకు పరిపాలన సాగిస్తున్నట్టుగా, అక్కడెందుకు సెక్రటరీలు అందరూ అక్కడ కూర్చొని ఆయనకు సహకరిస్తున్నట్టుగా, ఇవన్నీ కూడా కన్ఫ్యూజింగ్గా చెప్పేవి. వీళ్ళు చెప్పే మాటకి లేదా చేసే పనులకి ఏమాత్రం పొంతన లేదు. ఓన్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే దిశగా తీసుకుపోయే క్రమంలో ఈ రకంగా నోటికి వచ్చిందిగా మాట్లాడుతా ఉన్నాను. పోనీ ఈ మంత్రులకి ఏమైనా క్లారిటీ ఉందా? ఎక్కడ రాజధాని ఉండబోతుంది? ఇప్పటికీ 2.5 సంవత్సరం గడిచింది. ఇంకొకటి 1.5 సంవత్సరం గడిస్తే అయిపోయినట్టే. వీళ్ళ 4 సంవత్సరాల తర్వాత ఏ ఆఫీసర్ వీళ్ళ మాట వినడు. ఎన్నికల దగ్గర వస్తే అందరూ ఎలక్షన్ల మీద పడతారు. ఈ సందర్భంలో ఇంకొక సంవత్సరంలో నిజంగా విశాఖపట్నాన్ని కానీ, కర్నూలుని కానీ విభజించిన రాజధాని, న్యాయ రాజధానిగా కానీ, పరిపాలన రాజధానిగా కానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు కానీ, ఆ రకమైన వనరులు కానీ, ఆ రకమైనటువంటి డబ్బులు కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఆ రకమైన శక్తి సామర్థ్యాలు లేని సందర్భాల్లో ఎందుకు ఊరికే పదే రాజధాని గురించి మాట్లాడతారు? స్వచ్ఛమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్ప మీరు 3 రాజధానులు పెడతారా, 6 రాజధానులు పెడతారని ప్రజలు పట్టించుకోవాలి. కాకపోతే ప్రజలకు డెఫినెట్గా తమ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఏదో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. వాళ్ళ మనోభావాలు రాజధానితో ముడిపడి ఉంటాయి. అంతెందుకు మనమంతా ఢిల్లీకి ఎప్పుడన్నా పోయి ఎవరన్నా మన స్నేహితులు లేదా రాజకీయంగా కానీ వేరే పార్టీల వాళ్ళు కానీ ఢిల్లీ ప్రజలు మీ రాజధాని ఇంతకీ అమరావతి, విశాఖపట్నము, 3 రాజధానులు ఏ రాజధాని చెప్పండి అంటే మనం కూడా వాళ్ళకి ఏమీ చెప్పలేని దుస్థితిలో ఉన్నాం. ఒకటి చెప్పొచ్చండి,
వితౌట్ క్యాపిటల్ సిటీ అవర్స్ ఈ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద వరల్డ్. మాకు రాజధాని లేదు, బట్ మాకు రాష్ట్రం ఒకటి ఉన్నది. ఏది ఏమైనప్పుడు కూడా మీరు చెప్పినట్టు చెప్పుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని, ఇప్పుడు మాకు 3 రాజధానులు ఉన్నాయి, మొత్తానికి రాజధాని గురించి మేము పోట్లాడుకుంటా ఉన్నాము, ఇప్పటికీ రాజధాని గురించి ఏది అని చర్చ చేసుకుంటూ ఉన్నాము అని చెప్పుకుంటున్నామే తప్ప ఈ దుస్థితి నిజంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఏ రాష్ట్రానికి రాకూడదనే కోరుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఆయన పదే పదే టెంపరరీ అనే పదం వాడటం వల్ల వచ్చినటువంటి పరిణామాలు కూడా ఇవాళ ఉన్న పాలకపక్షం ఒక అడ్వాంటేజ్గా తీసుకుందేమో అన్న సత్యాన్ని కూడా మనం చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ప్రభుత్వం మీరు పదే పదే టెంపరరీ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. జనమంతా ఏమనుకున్నారు, ప్రతిదీ టెంపరరీగా కడుతున్నారేమో, వాటిని కూల్చేస్తారేమో అన్న ఒక భావనని ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలిగింది. కానీ మీరు టెంపరరీ అన్న పదం ఎందుకు వాడారు అన్నటువంటిది మాత్రం జనాలకి రీచ్ అవ్వాల. మీకున్నటువంటి ఐకానిక్ టవర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదాన్ని మేము దీన్ని టెంపరరీగా కడుతున్నామనంటే కన్స్ట్రక్షన్ టెంపరరీ అన్నది కాదు అన్నది మీరు జనానికి తీసుకెళ్ళలేకపోయారు. ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షం అక్కడ ఉన్నటువంటి రాజధాని నగర నిర్మాణాన్ని చాలా చులకనగా చూస్తూ, హేళనగా మాట్లాడుతూ, అవకాశం ఇచ్చింది మీరే అన్నటువంటి ఒక విమర్శ ఉంది. ఏమంటారు? టెంపరరీ అన్న పదం మీ కొంప ముంచిందా లేదా? అది అంటే వాళ్ళు దుష్ప్రచారం చేశారు ఆ విషయంలో, అది వాస్తవమే. ప్రజలకన్నీ మేము చేసిన మంచి పనులన్నింటినీ కూడా వాళ్ళు వేరే రకంగా నెగిటివ్ యాటిట్యూడ్ లో దుష్ప్రచారం చేస్తుంది. మీ ఆడియో నాకు చాలా వీక్ గా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి. అంత మేము ఎన్ని మంచి పనులు చేసినా అలాగే చేశారు. మామూలుగా ఒక మంచి రాజధాని, భవిష్యత్తు ఉపయోగపడే రాజధాని నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు. దాన్ని తప్పని చెప్పి కాదని చెప్పి అలా కాదనో ఇంకోటో వాళ్ళు రకాలైనటువంటి దుష్ప్రచారాలు. ఇప్పుడు థింక్ బిగ్ అన్నారు మన పెద్దలు. అంతేకాకుండా మన అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలు కానండి వాటిని సాకారం చేసుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ఒక రాజధాని ఉండాలి, మనం దాన్ని బాగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఒక బెంగళూరు లాగానో లేకపోతే హైదరాబాద్ లాగానో లేకపోతే ఇంకొక బాంబే లాగానో చేసుకుని అదొక పెద్ద ఆదాయం నరకంగా చేసుకుందాం అని చెప్పి ఆయన చేయటం జరిగింది. మనం చూస్తున్నాం హైదరాబాద్ ఆదాయ వస్తారు మనకి ఎందుకు రావట్లేదంటే మరి అమరావతిని మనమే చేతులారా చంపుకున్నాం. అదేమంటే మంత్రి గారు అంటాడు ఆయన రాజధాని పదం మీకు విభజన చట్టంలోనే రాజధాని ఏ క్యాపిటల్ అని స్పష్టంగా ఏ సెక్షన్ కూడా చెప్తారు. ఏ సెక్షన్ క్లాజ్ నెంబర్ లాయర్ గారి బాగా తెలుస్తుంది. ఏ క్యాపిటల్ అంతే ఆ క్యాపిటల్స్ అని లేదు అని అదే విషయంలో ఇప్పుడు లో కేసులు కూడా నడుస్తాను. ఇది ఒక అడ్డగోలు పరిపాలన అండి. ఇప్పుడు నిన్న చంద్రబాబు ప్రభాకర్ గారు ఆయన ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు, ఐఎమ్ సారీ, యాక్చువల్గా మీరు నాకు అంత బాగా క్లారిటీ రాకపోవడం వల్ల నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా. మీరు చెప్పిన దాంట్లో కేవలం 10% నాకు రీచ్ అవుతుంది. ఎనీహౌ, లక్ష్మీనారాయణ గారు, ఇవాళ 3 రాజధానుల బాట పాలకపక్షం పట్టడానికి గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? లీగల్ గా మీరు ఏమైనా చర్చించారా, పరిశోధించారా? మీ అందరికీ ఒక ప్రత్యేక విషయం మనం పొందుపరచాల్సిన విషయం ఉందండి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక రాజధాని నిర్ణయించేటప్పుడు కేబినెట్ నిర్ణయంతో ఒక జీవో ఇష్యూ చేసి క్యాపిటల్ నిర్ణయించేటువంటి ఉదాహరణలు మాత్రమే ఉన్నాయి. కానీ మన రాష్ట్ర రాజధానిలో
చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రత్యేక యాక్ట్ ద్వారా, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ యాక్ట్ ద్వారా ఒక అసెంబ్లీలో దాన్ని చర్చా వేదికగా పెట్టేసి దాన్ని యునానిమస్ గా రిజల్యూషన్ పాస్ చేసేటటువంటి యాక్ట్ మేడౌట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, అది ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా ఎవరు కూడా అంత పర్టికులర్ గా దాని చట్టబద్ధత కలిగించేటువంటి యాక్ట్ తయారు చేయాలి. ఒక రాజధాని విషయంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఇది మాత్రమే జరిగింది. అందుకే వీళ్ళు ఎన్ని చేసినా సరే, ఏదైతే ఈ యాక్ట్ ని రిపీల్ చేసినా, ఈ యాక్ట్ ని మీకు వేరే యాక్ట్ ద్వారా వేరే రీజన్ వైజ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు కోర్టు ఒకటే అడిగింది, గతంలో సిఆర్డిఏ యాక్ట్ తయారు చేసిన విధానంలో గాని, సిఆర్డిఏ దాంట్లో ఇల్లీగాలిటీ గాని, లేకపోతే ఇంకా వేరేటువంటి తప్పులు కానీ ఏమైనా జరిగినాయా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మీరు అప్పుడే కొత్త యాక్ట్ ని, ఆ పాత యాక్ట్ రద్దు చేసి కొత్త యాక్ట్ రద్దు తీసుకురావడానికి గల రీజన్స్ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఏదైతే పాత యాక్ట్ కు సంబంధించి ఎక్కడా కూడా తప్పులను మీరు పొందుపరచలా. ఎందుకంటే ఆ అసెంబ్లీలో వాళ్ళు పెట్టిన డ్రాఫ్టింగ్ కానీ, చర్చా వేదిక కానీ, దాని అప్రూవల్ కానీ, నోటిఫికేషన్ కానీ ఎలాంటి పొరపాటు లేనప్పుడు మీరు ఎందుకు రద్దు చేస్తారు సిఆర్డి యాక్ట్ అని చెప్పేసి అదే ప్రాథమికంగా ప్రధానంగా తీసుకొని ఆ రోజు స్టేటస్ కోయటం జరిగింది. ఇది మనం గమనించాలి. భారతదేశంలో ఎక్కడ జరగలేదు సిఆర్డి యాక్ట్ రూపంలో ఒక రాజధాని ఏర్పాటు చేయటం కానీ, దాన్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, దాంట్లో భాగస్వామ్యులైనటువంటి రైతులను ప్రొటెక్ట్ చేయడానికి తీసుకున్న నిర్ణయాల్లో కానీ చాలా వరకు అంటే 95% వరకు నెట్టి బయసులో కూడా న్యాయమే జరిగిందని మనం భావించాలి. అలాగే లక్ష్మీనారాయణ గారు, మరో మంత్రి ఇంకో మాట మాట్లాడుతున్నారు, కోర్టులకి నచ్చ చెప్తామంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? కోర్టులకి నచ్చజెప్పడం ఏంటి అంటే ఆఫ్ ది రికార్డ్ ఏదైనా ఉంటుందా? కోర్టులతో నచ్చజెప్పే విధానం ఏదైనా ఉన్నదా? మనకి అవకాశం ఉందా? అంటే ఆయన పరిభాషలో కోర్టుకు నచ్చజెప్పటం అంటే మరి ఏందో మనకు తెలియదు. ఆల్రెడీ నచ్చజెప్పారు, దాన్ని తిరస్కరించింది. వారి ద్వారా అంటే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఉన్నారు, సుప్రీంకోర్టు ఉన్నటువంటి మంచి ఎక్స్పర్ట్ లాయర్స్ కూడా ప్రభుత్వం తరఫున అప్పీర్ అయ్యారు. అట్లాగే మాలాంటి వాళ్ళం కూడా అప్పీర్ అయ్యారు, మా తరఫున కూడా కొంతమంది ఎక్స్పర్ట్ అప్పీర్ అయ్యారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టెంపరీగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, తర్వాత పూర్తి స్థాయిలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొన్న జరిగిన వాయిదాలో కూడా మేము 1 వీక్ మాత్రమే మేము టైం అడగడం జరిగితే అడ్వకేట్ జనరల్ గారు నవంబర్ వరకు టైం అడిగారు. అవన్నీ పరిశీలించుకోకుండా సంబంధిత మినిస్టర్లు దీని యొక్క దురుద్దేశం ఉందా, ఉద్దేశాలు ఉన్నాయా అని చెప్పేసి ఏమి అనుకోకుండా ఏదో ఒక జనాల్లో ఒక రకమైన స్టిక్కల్ని కోర్టులో కూడా ఆపాదించే పరిస్థితిలో దురుద్దేశాలు కూడా అడ్డగట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ యాక్ట్ ఎట్టి పరిస్థితి వాళ్ళు తయారు చేసినటువంటి యాక్ట్ నిలబడదు, అది రద్దు అయింది. కాకపోతే రాజకీయ వాళ్ళకు సర్వైవల్ కోసం ఇలాంటి ప్రకటనలు ఇవ్వడానికి వాళ్ళు పరిమితం అయిపోయారు. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు అనేది మనం భావించాల్సిన పరిస్థితి ఉంది. పార్థసారథి గారు, సిఆర్డిఏ చట్టం అనేది సామాన్యమైనది కాదు. చాలా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తయారు చేసినటువంటిది ఆ చట్టం. భూ సేకరణ చేశారు కానీ ఎక్కడ భూమిని వాళ్ళు లాక్కోలా, తీసుకోలా. నిర్బంధంగా పేపర్ ప్రకటన ఇచ్చి మేము రేపు మీ భూముల్ని తీసుకుంటున్నాం, ప్రభుత్వానికి కావాలని ఒక ప్రకటన చేసినటువంటి పద్ధతి కాదు అది. ఎక్కడ ఒక చిన్న సమస్య రాకుండా అన్ని వేల ఎకరాలు సేకరించటం అనేది బహుశా హిస్టరీ అంటారు. ఇంత కన్ఫామ్గా రైతులందరూ నమ్మి ఇచ్చిన తర్వాత ఇవాళ మీరు తీసుకున్నటువంటి స్టాండు ఎంతసేపు రైతులు నలిగిపోతున్నటువంటి విషయాన్ని మీరు గొప్పగా సపోర్ట్ ఇస్తున్నామంటున్నారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అది జరగటలేదన్నటువంటి బాధ అయితే రైతుల్లోనూ ప్రజల్లోనూ రాష్ట్రంలోనూ బీజేపీ నాట్ ప్లేయింగ్ రెస్పాన్సిబుల్ రోల్ అనేది ఒక విమర్శ వస్తుంది. రాజుగారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏమిటి? మీరు రాష్ట్ర రాజధానిని ఎన్నుకోండి, రాజధాని నిర్మించే క్రమంలో నరేంద్ర మోదీ గారిని పిలిచారు. అమరావతిలో రాజధాని పెడుతున్నాం రండి అని సభకు పిలిచారు. నరేంద్ర మోదీ గారు వచ్చారు. తర్వాత సుమారుగా కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇచ్చింది. అదేవిధంగా కేంద్రానికి సంబంధించి విద్యా సంస్థలు కానీ, కేంద్రానికి సంబంధించిన చాలా ఆఫీసులు అమరావతిలో పెడతామని స్టార్ట్ చేశారు. కొన్ని పూర్తయినాయి కూడా. కానీ
శాంక్షన్ చేశారు, కొన్ని సర్వే చేశారు, కొన్ని పూర్తయినాయి, డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు తమాషగా, మేము కళ్ళ కన్నాము, కళ్ళను నిజం చేసుకుందామనే లోపల అధికారం పోయింది అని చెప్తా ఉన్నారు. కళ్ళు కనడంలోనే 5 సంవత్సరాలు గడిపేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రజలు ఆయన కళని నిజం చేసే క్రమంలో ఆయన మళ్ళీ గెలిపించలేదు, ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని యాక్ట్లు తయారు చేస్తున్నప్పుడు, సిఆర్డిఏ యాక్ట్ అంటారు, ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున రాజధాని నిర్మించాల్సి వచ్చినప్పుడు దాన్ని ఎందుకు గెజిట్ నోటిఫై చేయలేదు, దాన్ని ఎందుకు జీవోలు ఆ రకంగా చేయలేదు, దానికి ఎందుకు చట్టబద్ధత ఇవ్వలేదు అని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఎటువంటి సమాధానం లేదు. మరి ఎందుకు అనుభవజ్ఞుడు అంటారు, నేను చాలా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటారు, నేను ఇన్ని తెలిసిన వ్యక్తి చిన్న గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా రాష్ట్ర రాజధానిని అలా వదిలేస్తారా అంటే అది కావాలని చేశారా, లేకపోతే మర్చిపోయి చేశారా? మర్చిపోతే ఇంతమంది యంత్రాంగము, ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది ఆలోచనలు ఇవన్నీ ఎక్కడికి పోయినట్టుగా? ఇది ప్రశ్నించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీని. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దగ్గరికి వస్తే పాదయాత్ర చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు కానీ అసెంబ్లీలో పలు సందర్భాల్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పినాడు. నేను చాలా అంటే చెప్తున్నాను, వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా. భారతీయ జనతా పార్టీ మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకే మాట మాట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెబుతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాజధానిగా ఎన్నుకుందో దానికి సపోర్ట్ చేసే బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి కానీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు మద్దతు అంటున్నారు, అలాగే రాజధాని నగర నిర్మాణం జరిగే అవకాశం ఉన్నది, ఇక్కడి నుంచి మారిస్తే మేము ఒప్పుకోమని మీ పార్టీ నాయకులు స్టాండ్ అది. కానీ కేంద్రం ఏమో రాజధానికి సంబంధించి మాకు సంబంధం లేదన్నట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు. దేర్ ఈజ్ ఎ లిటిల్ కన్ఫ్యూజన్. చిన్న బ్రేక్ తర్వాత పార్థసారథి గారు, చిన్న బ్రేక్ తర్వాత దీని మీద మళ్ళీ మీరు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాటలు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని, అలాగే 3 రాజధానులు ఉంటాయి, అలాగే అమరావతికి సంబంధించి మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ కమిట్మెంట్, మేము నిర్ణయం తీసేసుకున్నాం. గత ప్రభుత్వం పొరపాటున ఈ ప్రాంతం ఒకటే డెవలప్ అయితే చాలు అనుకున్నది కారణం ఒక కుల ప్రాతిపదిక, అలాగే ఒక భూ ఆక్రమణలాగా మంత్రులు అప్పట్లో ఎక్కడ దొరికితే అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు లాగేసుకున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఒక వాదన, కానీ ఆ వాదన వీగిపోయినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో. ఎక్కడ ఇన్సైడర్ జరగలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెర్డిక్ట్ ఇచ్చింది. అయినా సరే ఇవాళ ప్రభుత్వం తమకున్నటువంటి అవకాశాల్లో వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నది ఈ రాష్ట్ర ప్రజలు. అలాగే గెజిట్ పబ్లికేషన్కి సంబంధించి కూడా ఒక మాట వింటున్నాం. కేవలం గెజిట్ పబ్లికేషన్ జరగకపోవడం వల్లే ఇవాళ ఈ ప్రమాదం ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చిందంటారా పార్థసారథి గారు? అట్లా కాదు రాజేంద్ర గారు. ఇప్పుడు గెజిట్ పబ్లికేషన్ చేయకపోవడం అన్నది ఓ పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి కాదు. డెఫినెట్గా ఆల్రెడీ రాజధానిని అసెంబ్లీలో తీర్మానం జరిగింది, దానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత సాధారణంగా మనకు రాజధాని అమరావతిలోనే ఉంటది అనే ఆలోచన వచ్చింది. మీ సంస్కారం కొద్దీ ఇవాళ ప్రధాని వచ్చే అక్కడ ప్రారంభోత్సవం చేశారు, దాని ఇంపార్టెన్స్ అంటున్నారు. కానీ కొంతమంది మీ బీజేపీ నాయకులు ఆయన పిలిస్తే వచ్చారు, మర్యాద కోసం వచ్చారు, చట్టానికి ఆయన వచ్చిన దానికి సంబంధమే లేదు అని మాట్లాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి హోదాలో వచ్చి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొన్న మాట వాస్తవం. అది జరిగినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఏదైతే గ్రాఫిక్స్ మాత్రమే చూపించి అమరావతిని భూతద్దంలో చూపించి గొప్పగా ఏదో చేయబోతున్నామనే ప్రచారమే చేసుకుందో అది ప్రచారానికి మాత్రమే పరిమితం అవడం, కేవలం తాత్కాలికంగా వచ్చిన కేంద్రం పంపించిన డబ్బులు కానీ రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చిన డబ్బులంతా కూడా తాత్కాలిక భవనాలను నిర్మించడానికి లేదా సగాన్ని నిర్మాణం చేసి ఆపేసే పరిస్థితిలో ఉండడం వల్ల అప్పుడు మళ్ళీ గెలుస్తామనుకున్నారేమో చంద్రబాబు నాయుడు గారు, మనకు తెలియదు. కానీ బట్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ పూర్తిగా ఇది రాజధాని కానే కాదు ఆయనకు స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పాడు, వాళ్ళ మంత్రులు కూడా చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, అందువల్ల ఇది పనికిరాదు, లేదా ఇంకో రకాలు చెప్పారు. వాళ్ళు చాలా
వాళ్ళు అనుకున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ అమరావతిలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లబ్ధి పొందారో అదే రకంగా విశాఖపట్నంలోకి పోయి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లబ్ధి పొందుతాం కదా అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కంపెనీ చేసుకున్నటువంటి వాదన. అదే రకంగా చేస్తున్నారు కూడా. ఈరోజు విశాఖపట్నం రాజధాని అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారంటే రాజధాని అనే పేరు చెప్పి భూములు ఆక్రమించుకుంటున్నారు, రాజధాని అనే పేరు చెప్పి అక్కడ పెద్ద ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు, రాజధాని పేరు మీద వీళ్ళు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అనేది ఈ రెండు పార్టీలు చేసినటువంటి పెద్ద తప్పుల వల్లే జరిగింది. అటు దీని కారకులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ రెండు కలిపే రాజధాని అంశాన్ని సర్వనాశనం చేశాయని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఇందాక చెప్పారు ప్రభుత్వం అప్పుడు చాలా ఆశావహంగా అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించే ప్రయత్నంలో ఇవాళ ఇబ్బందులు తీసుకొస్తున్నది పాలకపక్షం అని మాట్లాడారు. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక పక్కన న్యాయ పోరాటం జరుగుతోంది, మరో పక్క పాలకపక్షమేమో చాలా చాలా ఘాటుగా, ధీటుగా, ధైర్యంగా, మొండిగా మాట్లాడుతోంది. న్యాయం జరుగుతుందా? రాజధాని నగర నిర్మాణం మీరు అనుకున్నట్టుగా కంటే కూడా అక్కడ ప్రజలు, భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ నిర్ణయం మేరకు, వాళ్ళ ఆశ మేరకు ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా? డెఫినెట్ గానండి. రాజధానిని తరలించడం అనేది వెళ్ళతరం కాదు. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని. ఇది భ్రమలాగా అనుకుంటున్నామేమో, లేక కేవలం రిపీటెడ్గా అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అని ఏదో రామనామ స్మరణ లాగా మిగిలిపోతుందేమో. మరి ప్రభుత్వ ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు వైపున అమరావతి రాజధాని అంటారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే 3 రాజధానులు అంటది. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఇప్పటికైనా సరే రాజధాని పట్ల చిత్తశుద్ధి ఎవరికైనా ఉందా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. 24 గంటలు కూడా ఒకవైపున రాజధాని తరలిపోతున్న సందర్భంలో రాజధాని ఇక్కడే ఉండదు, ఎవరు తరలించలేదని వీళ్ళు చెప్పడం, వాళ్ళే తరలించేసాము ఇంకా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పడం. ఇప్పుడు మీ స్టాండ్ కూడా కారణం ఏంటంటే రాజధాని ఇక్కడి నుంచి కదలదు, మా సపోర్ట్ దీనికే, మా స్టాండ్ ఇదే అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకటి, బీజేపీ నాయకులు చాలా బాగా చక్కగా చెప్పారు. వైఎస్ఆర్ అలా 3 రాజధానులు అంటున్నారు, మేము అమరావతి రాజధాని అని కన్ఫ్యూజ్ చేస్తున్నాం అని. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ ప్రభుత్వం మీ రాష్ట్ర శాఖ కూడా అమరావతి రాజధాని కావాలని నిర్ణయించింది. ఎస్, యూ డిసైడెడ్ ఇట్. మీరు కేంద్రంలో పెద్దన పాత్రలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు నిర్ణయం తీసుకోరు? మీరు రాజకీయాలు ఆడతారేంటి? మీరు 3 పక్కల ఆట ఆడతారేంటి? మీరు ఎందుకు నిర్ణయం తీసుకోరు? మేము ఇక్కడ అంటున్నాం, వాళ్ళు ఒక మాట అంటున్నారు, మేము ఒక మాట అంటున్నాం. కరెక్టే, ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఆ ఇబ్బందులు తొలగించండి. కేంద్ర ప్రభుత్వంగా ఒక ఆర్డర్ వేయండి, రాజధానిగా అమరావతి ఉంటుంది, మా రాష్ట్ర బీజేపీ శాఖ కూడా చెప్పింది అని మీరు నిర్ణయం తీసుకోలేరా? అంత దమ్ము ధైర్యం లేదా? మీకు విలువ లేదా? ఇది దమ్ముకు సంబంధించి సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమంటున్నారంటే పెద్దన్న పాత్రగా కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఇంత పెద్ద నాయకులకు చిన్న విషయాలు కూడా తెలియవని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పంపించిన కమిటీలన్నింటినీ కాదని, ఆ రిపోర్ట్లన్నీ కాదని, నాకు అమరావతి రాజధాని కావాలి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం తప్ప వేరే మార్గం, రాజ్యాంగబద్ధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారం చెలాయిస్తుందో, ఎవరైతే అసెంబ్లీలో తీర్మానం చేయగలుగుతారో ఆ ప్రకారంగానే కేంద్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వం వన్ సైడెడ్ గా చేసే అవకాశం లేదని పెద్ద తెలియదా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నప్పుడు ఒప్పుకున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటే కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది తప్ప వేరే పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసిన తప్పుల వల్ల, ఈ 2 పార్టీలు చేసిన తప్పుల వల్ల మాత్రమే ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా మీ రాష్ట్ర పార్టీ చెబుతున్నది అమరావతి ఇక్కడే ఉంటుంది, మార్చలేరని మీ రాష్ట్ర పార్టీ చెప్తుంది. కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆమోదం లేకుండా మీరు అలా డిక్లేర్ చేయలేరు కదా, మీ సొంత నిర్ణయం కాదు కదా. ఎనీహౌ సమయం లేదు కాబట్టి సమయాభావం కొద్దీ రాజేంద్ర ప్రసాద్ గారు మీ అసమర్థత. రాజేంద్ర గారు ఒక్క నిమిషం, మీరు సార్
మీ చేతగానితనాన్ని మా మీద ఎందుకు Please, రుద్దుతారు రాజేంద్ర please, ప్రసాద్ గారు? పార్థసారథి గారు. మీరు చెయ్యలేక ఇవాళ మీరు ప్రభుత్వ దాన్ని ధోరణి గెజెట్ మీద చేయలేక, ఇవాళ ప్రభుత్వ ధోరణి దాన్ని- మీద మనం మాట్లాడాము ఇప్పటిదాకా. చివరిలో కావాల్సింది కంక్లూజన్. మనకి ప్రభుత్వ ధోరణి మీదే మన సమాధానం, అలాగే మన పరిశీలన, మన అభిప్రాయం. రాజేంద్ర ప్రసాద్ గారు చివరిగా ఒక్క నిమిషం ప్లీజ్. యా. మీకేం అధికారం ఉందని చెప్పి కాశ్మీర్ లో ఏలు పెట్టారు. మళ్ళీ ఆ చర్చకి వెళ్ళదు, మనకి సమయం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఐఎమ్ సారీ, యాక్చువల్ గా మీకు నేను ఇంకా సమయం ఇవ్వలేను, కానీ బట్ ఇవాళ చర్చలో ముఖ్యంగా ప్రభుత్వ ధోరణి, పాలకపక్షం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ లో, ఆ ధోరణి మీద మంత్రులు మాట్లాడుతున్నటువంటి అరాచకాల మీద, ఖచ్చితంగా అరాచకం అనే పదం వెరీ సూటబుల్, ఎందుకనంటే చట్టబద్ధం కాని మాటలు మంత్రులు మాట్లాడుతున్నారు కాబట్టి. ఎనీహౌ, ఇది టాప్ స్టోరీ. ధన్యవాదాలు అందరికీ. నమస్తే.